శనార్థులందరికీ నేను మీ ఇచ్చంత్రం ముచ్చట్ల లతక్కనొచ్చిన. అంత బాగేనా? వరదలు వానులకు తిండి దొరకక కునుక అందక అలమటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కుదిరినంతలా సాయం చేసి లేనోళ్లకు 2 మెతుకులు పెట్టుండి. పాపం పుణ్యం పక్కన పెడితే ఒక పానం నిలిపిన వాళ్ళు అవుతారు మీరే. ఇక ఇయాలటి వార్తలు ఏమున్నాయో పురాగరుచుకుందాం పారి. ఎక్కడ చూసినా ఏడుపులు పెడబొబ్బులు. చిన్న పెద్ద పిల్ల జల్ల ఎవ్వరు కుదార్తం లేరు. నిలువ నీడలేరు. చుట్టూరుగా నీళ్లున్నా గానీ దూపగొన్న పానానికి గుక్కడు మంచి నీళ్లు లేవు. ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది ఏం లేదు. ఇప్పుడు పెయ్యల్ల బంగారం ఉంటే సుతా ఏం చేస్తారు? కడక తాగుతారా ఏమన్నా? బంగ్లాలు గుడిసెలు అన్నీ వరదకు నామరూపాలు లేకుండా కొట్టుకపోయినాయి. మనుషులే పోగొట్టుకోబోతున్నారు. ఇక ఇటువంటి వరదల కాలంలో రాజకీయ నాయకులు పదవి ఉన్నా లేకపోయినా జనాలకు వచ్చి జర కష్టాలు కడగండ్లు అరుచుకోవాలి కదా. జనాల సొమ్ము తినే మనుషులు జనాలను ఆదుకోకపోతే ఎట్లుంటుంది? ఆపద వచ్చింది, తోచిన వాళ్ళు వస్తున్నారు, సేవ చేస్తున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ అని ఏం లేదు. మనసున్నోడు మనిషి అన్నోడు వచ్చుడే, ప్రజలకు సాథ్ ఇచ్చుడే కావాలి ఇప్పుడైతే. ఇక అట్లనో ఇట్లనో రాష్ట్రంలో అన్ని పార్టీల నాయకులు ఎక్కడనో కాడ కానొస్తున్నారు. కానీ బీజేపీ నాయకులు అయితే పత్తలేరు. రాజకీయాలు చేసినంత అల్క పని కాదు కదా ప్రజలకు సేవ చేసుడు. ఏ పొక్కలు దక్కున్నారో ఏమో బయటకు వచ్చి జనాలకి ఇంత సాయం చేయండి అని అందరు అంటున్నారు. ఇంతకీ ఆ ముచ్చటేందనుకుంటున్నారా? అగో ఎలక్షన్ల గెలవనికే 101 అబద్ధాలు ఆడతారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోనికే 1000 కథలు వల్లేస్తారు. అయిన మాత్రానికి ఆపదొస్తే ఆదుకుంటాం అనుకుంటున్నారా అని కమలనాథుల ఇన్నర్ వాయిస్ అని బయటిని వస్తుంది. లేకపోతే మరేంది? రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి 8 మంది ఎంపీలను ఎన్నుకుంటే ఈ పొద్దు మా గోసలు అరుచుకోనిక్కరారా? ఒక్కడంటే ఒక్క ఎంపీ సుత రాలేదు లోతట్టు ప్రాంతాలకు. బయట ఇంత బీభత్సం నడుస్తుంటే ఏసీఆర్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారా? 2 మంత్రులుండి ఏం లాభం అయ్యా అని ఊరు వాడ బీజేపీ పార్టీని తిట్టిపోస్తున్నారు. అసలు అధిష్టానం ఎందుకు ఇంత పురుసాద్గా కూర్చుంది? ఒక్క ఎంపీని సుత పురమాయిస్తలేదా అనే సందేహాలు సుత వస్తున్నాయి జనాలకు. పక్కనే ఉన్న ఆంధ్రాకు కేంద్రం బోట్లు హెలికాప్టర్లు ఇచ్చింది. మరి తెలంగాణను ఎందుకు యాది మర్చింది? దేకుతలేదు అసలు. అంటే ఆంధ్రలో కూటమి మోదీకి అవసరం కాబట్టి ఈ ప్రేమలు చూపిస్తున్నారా అని అనుమానాలు సుత కలుగుతున్నాయి. అన్నమో రామచంద్ర అని చేయి జాపి అడుగుతే సుత ఎవ్వరు వస్తలేరు. అటు నిధులు కావాలి కేటాయించుర్రి అని కేంద్రానికి చేసిన విజ్ఞప్తికి సుత అంత మంచి ఫలితం ఏం రాలేదు. 5438 కోట్ల సాయం కావాలని రేవంత్ అన్న అడిగితే ఇంకా ఆ నిధులు అయితే సమకూర్చనే లేదు కేంద్రం. ఇక బీఆర్ఎస్ పార్టీలు అక్కడక్కడ కానొస్తున్నా కానీ కేసీఆర్ సారు కనిపిస్తలేడు. దాంతో నా కేసీఆర్ మిస్సింగ్ అని పోస్టర్లు చేసి సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేస్తున్నారు. 10 ఏళ్ల కాలం ముఖ్యమంత్రిగా ఉన్న దొర మరి జనాలను పదవి ఓడుతోటే మర్చిపోయిందా అని అందరూ ఆయన్ను తిడుతున్నారు. ప్రకృతి కన్నెర చేసి ఈరోజు అందరం ఇన్ని గోసలు పడుతున్నాం. లెక్కలేనన్ని రెక్కలు ముక్కలవుతున్నాయి. జీవాలు అట్లనే ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. ఇగో చెట్టు చేమ పాము పుట్ట ఏవి సరిగ్గా లేవు. అమ్మ కోపానికి వస్తే అడివైనా పళ్ళైనా నేల మట్టం కావాల్సిందే. అందుకే ఇప్పుడు మేడారంలో ఇంత ఘోరం జరిగింది. ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా? అయితే మీరేనుర్రి. ములుగు జిల్లా అడవుల్లో మంగళవారం రాత్రి పెద్ద సుడిగాలు వచ్చింది. మేడారం తాడవాయి ఫారెస్ట్ ఏరియాలో ఉన్న పెద్ద పెద్ద చెట్లు చేమలు గుట్టలు అన్నీ నేల కొరిగినాయి. దగ్గర 15 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న పెద్ద పెద్ద చెట్లన్నీ ఇరిగిపడ్డాయి. మొత్తం అడవి ప్రాంతం నేలమట్టమై బోసిపోయింది అడివమ్మంతా. ఇక ఫారెస్ట్ ఆఫీసర్లు చెప్తున్న దాని ప్రకారం చూస్తే సుమారు 200 హెక్టార్ల మేర 50,000కు పైనగానే చెట్లు నేలగూలినట్టుగా ప్రాథమికంగా అయితే వాళ్ళు అంటున్నారు. ఊహించని రీతిలో వచ్చిన ఈ సుడిగాలితోన అడవిలో పెద్ద ఎత్తున విధ్వంసం జరిగిందట. చుట్టుపక్కల ఉండేటి మనుషులు ఆ శబ్దాలకు బుగులు పడి పైలం ఉండే పనులు చేసుకుంటున్నారు ఇంటి పట్టునే ఉండి. ఇక ఈ ఘోరం తెలుసుకున్న అటవీ శాఖ CCF ప్రభాకర్, DFO రాహుల్ కిషన్ జాదవ్ సార్లు ఇంకొందరు అధికారులందరూ కలిసి అడవిల పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. ఏమైనా చర్యలు తీసుకునేటందుకు పనులు చేస్తున్నారు. ఏదేమైనా మీరు సుత ఉత్తగానే చిన్నదానికి పెద్దదానికి ఇల్లు దాటకుర్రి. మంచి వానలు గావి ముందే. దేశం మొత్తం వరదకు వానకు అల్లకల్లోలం అయిపోతుంటే ఆ ఊర్లో మాత్రం చేతబడి బాణమతి అనుకుంటా మందమతి తాన ఉంటున్నారు.
మనుషులను గొట్టి చంపుతున్నారు. దేవుడు దయ్యం లేనే లేవు కానీ వాటి పేర్ల మీద ఈ మనుషులే రాక్షసులోనే కొట్టుకు చస్తున్నారు. భక్తిని వ్యాపారం చేసి ఎదుటోని దోసుకు తింటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మనుషులు ఎంత పిచ్చోళ్ళు కదా అనిపిస్తుంది. ఇగో రోడ్డు మీద నిమ్మకాయలు, గుడ్లకు, ఒట్టిగాయలకు, పసుపు కుంకాలకు మనం భయపడే తీరు చూస్తే ఆ దెయ్యాలు సుత జడుచుకుపోతాయి. ఈ కతినురి ముందు మీరు పానం గాయమంటది. క్షుద్ర పూజలు చేస్తున్నారన్న కారణంతోన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని గొల్లగూడెంలా మంగళవారం ఒక ఘోరం అయితే జరిగిందిలా. కోల్చారం మండలం ఏటిగడ్డ మందాపూర్కు చెందిన రాములు ఇంకా నిజాంపేట మండలం బాచేపల్లికి చెందిన బాలమని కలిసి 2 రోజుల కింద గొల్లగూడెంకు చెందిన బురుజు కింది గంగవతానికి వచ్చిర్రు. అయితే ఊర్లో మొన్న అమాస నాడు అక్కడక్కడ నిమ్మకాయలు కనబడుతోటే గంగవ్వింటికి దగ్గరలో సుత నిమ్మకాయ దొరుకుడుతోటే గంగవ్వింట్లున్నోళ్ళే ఊర్లో క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పి ఊరోళ్ళందరూ ఆరోపించి 3 కొట్టిర్రు. ఇక ఆ కొట్టుడుకు రాములు జీవిడిచిండు. గంగవ్వ బాలమని బతికి బట్టగట్టిరు కానీ పాపం చేయని తప్పుకు రాములు పానం పోగొట్టుకున్నాడు. అయినా ఈ రోజుల్లో అసలు ఇవి ఇంకా నమ్ముతున్నామంటే మనం ఎంత ఎంకబడ్డమో ఊహించుకోవాలి మనమే. పాపం ఇక పోలీసులు వచ్చి అదుపు చేసిరు పరిస్థితిని, కానీ ఏం లాభం, పోయినాడు మళ్ళా రాడు కదా. ఇకనన్న జనాలు ఈ మూఢనమ్మకాలు వదులుకుంటే మంచిది, లేకపోతే తీరొక్క రకంగా మనం దరిద్రాలను అనుభవించాల్సిందే. ఇన్నారు కదా ఇవాళ ఇచ్చంత్రం ముచ్చట్లు. మళ్ళీ రేపు వచ్చి వార్తలు చదువుతా.